న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్లు 4వ జాబితాను విడుదల చేశారు. అయితే మొత్తం కూడా 9 మంది అభ్యర్థులతో వైసీపీ 4వ జాబితాను ప్రకటించింది. 8 అసెంబ్లీ, 1 లోక్సభ ఇన్ఛార్జి మార్పులతో వైసీపీ 4వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సింగనమల ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, ఇక కొవ్వూరు ఇన్ఛార్జిగా తలారి వెంకటరావు, గోపాలపురం తానేటి వనిత, తిరువూరు స్వామిదాస్, మండకసిర ఈరా లక్కప్ప, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఎన్ రెడ్డప్ప, ఇక నందికొట్కూరు డాక్టర్ సుధీర్ దారా, ఇక అలాగే చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా నారాయణ స్వామిని ఇన్ఛార్జీలుగా వైసీపీ అధిష్టానం నియమించింది. పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడున్న ఇన్ఛార్జీలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీగా ఇప్పుడున్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం, మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారి ఆదేశాల మేరకు. అలాగే జీడి నెల్లూరు నియోజకవర్గానికి స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. నందికొట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ దారా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని ఆ అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జిగా